హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం వెజ్ కబాబ్స్ ప్రిపరేషన్ గురించి మాట్లాడుకుందామండి. నేను ఇక్కడ క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్, బీన్స్ తీసుకున్నానండి. కూరగాయలు ఇవే అని కాదండి, వేరే ఏమైనా తీసుకోవచ్చు. యాజ్ యూ విష్, మీ దగ్గర ఏముంటే అవి తీసుకోండి. ఏవైనా స్టీమ్ చేశాక టేస్టీగానే ఉంటాయండి. కబాబ్స్ చేయడానికి ఏవైనా బాగానే ఉంటాయి కూరగాయలు. సో వాటిని నేను స్టీమర్లోకి తీసుకుంటున్నాను. ఒక 10 to 15 మినిట్స్ స్టీమ్ చేస్తే సరిపోతుందండి, బాయిల్ అయిపోతాయి. బాయిల్ అయ్యాక, ఇదిగోండి బాయిల్ అయ్యాయి చూడండి. అవి బాయిల్ అయ్యాక కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకుందాము. సో మిక్సీలోకి వేసుకుందాము. తర్వాత కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని, మొత్తం మిక్సీ పట్టుకోకండి, కొంచెం లైట్గా కోర్స్గా ఉంటే బాగుంటుంది. తర్వాత అందులోకి గ్రీన్ చిల్లీ పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఇంకా అల్లం పేస్ట్, కొంచెం కొత్తిమీర, ఇంకా ఆనియన్స్, నెక్స్ట్ శనగపిండి వేసుకొని కలుపుకోండి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్, ఆరెగానో, సాల్ట్, ఉప్పు అన్నీ కలుపుకున్నాక వాటిని టిక్కిలా చేసుకొని పెనం పైన పెట్టుకొని మొత్తుకోండి ఇలా. ఓకే. తర్వాత నువ్వులు, సెస్మీ సీడ్స్ పైన అద్దుతున్నాను చూడండి, కొంచెం టేస్ట్ బాగుంటుంది. పైన మనకు క్రంచీగా తగులుతాయి కదా. లైట్గా ఆయిల్ స్ప్రే చేసుకుంటున్నాను చూడండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ టర్న్ చేసుకోండి. నెక్స్ట్ చీజ్ వేసుకోండి పైన. పిల్లలకి ఇష్టం కదండి, కావాలంటే ఎక్కువ కూడా వేసుకోండి, పిల్లలకి బాగుంటుంది తినడానికి. సో హోప్ యూ లైక్ ద డిష్ అండి. డిష్ నచ్చితే ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే అండి, ఎంజాయ్.